రాఘవేంద్ర రాజా అచ్చా పొట్ట మీదకి అజా ఒక్క నవ్వు నవ్వుతున్నా రాజా నవ్వు 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 రాజా నవ్వురా రాజా పైకి వెళ్ళు రాజా. గురుజీ మీకు ఫోను ఏదో అర్జెంట్ సీషల్స్ నుంచి. అలాగా. హలో శకంపురం ఏమైంది? సీషల్స్ ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం అట. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నేను రానా? నో, నువ్వు ఇక్కడే ఉండు. పాపను బాబును జాగ్రత్తగా చూసుకో. నేను 2 రోజుల్లో వస్తాను. పాపతో చెప్పు. రోజులు వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళారు? సీషల్స్. ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం అట. సీరియస్ ప్రాబ్లమా? సిల్లీ ప్రాబ్లం. ప్రకాష్, నువ్వు అనవసరంగా జోక్ లేదు. అసలు మన ఫ్యాక్టరీ ప్రాబ్లం అయితే నీకు తెలియాలి కదా. అసలు నువ్వు ఇంట్లో ఒక్కడే ఏం చేస్తున్నావు? మామూలు ప్రాబ్లం ఏంటలే. అయినా నీకు చెప్పేసి వెళ్ళొచ్చు కదా. నీకెలా చెప్తారు? షాపింగ్ వెళ్తే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నాకు చెప్పాడు, నీకు చెప్పమని. నీకు చెప్తే నాకు చెప్పినట్ట. ఆయన పొద్దుననగా వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం చేశాడో లేదో తెలియదు. చేసే ఉంటాడులే. షట్ అప్. ఈ బాబీకి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవే. తను ఒక్కడే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బా టీవీ చూడేస్తా చూడవా. శ్రీ నరసింహం ఆయన సతీమణులపై జరిగిన హత్యా ప్రయత్నంగా భావిస్తున్నట్లు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీ రాజబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హలో, అమ్మకి ఎలా ఉంది? నేను ప్రకాష్ ని. నేనే. అమ్మకి ఎలా ఉంది? ఎక్కడి నుంచి తర్వాత చెప్తాను. అమ్మ. హలో హలో హలో. ప్రకాష్ ఏంటి? ప్రకాష్ ప్రకాష్. హలో రే, అమ్మకి ఎలా ఉంది? అమ్మరా, నేను ప్రకాష్ ని. అమ్మకి ఎలా ఉంది? బాంబు ఎలా వేశారు? అమ్మ రే. హలో హలో ప్రకాష్, వాట్స్ హ్యాపెనింగ్? ప్రకాష్ ప్రకాష్, వాట్స్ హ్యాపెనింగ్? ఏమైంది ప్రకాష్? హలో హలో మోయా మోయా, నేను ప్రకాష్ ని. అమ్మ నన్ను బావు. హలో అమ్మ ఎవరు? ప్రకాష్, tell me what happened? హలో హలో మోయా. ప్రకాష్ హలో, what's happening? అమ్మకి ఎలా ఉంది? Tell me Prakash, what's happening? Tell me Prakash.
behaving like this? Come on, tell me what is happening. కాసేపు నోరు మూసుకుంటావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తున్నాను. Just for 3 days. వచ్చేస్తా. ప్రకాష్! ప్రకాష్! మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ. Attention please. Number 7439. మనం ట్రైన్ వచ్చిందా? ప్రకాష్! ప్రకాష్! మనం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? అంటే నువ్వు నా వెనకాల ఉండాలి కదా, నేను కంపార్ట్మెంట్ వెళ్తాను. సరే ఎవరికి అసలు సివిక్ సెన్సే లేదు కదా. క్లాసులు పెట్టి హలో, నరసింహం కొడుకు ప్రకాశం ఊర్లోకి వస్తున్నాడు. ఇప్పుడే నేను రైల్వే స్టేషన్ లో చూశాను. నా బంగారం కోడిని కాదురా, పులిని కొట్టాలా. పాపం దీని టైం అయిపోయింది. ప్రకాశం బాబు వస్తున్నాడంటండి. ఏ ప్రకాశం రా? ఎవరంటారేంటండి? మీ అన్నయ్య నరసింహ కొడుకు ప్రకాశం. సొంత తమ్ముడని కూడా చూడకుండా మా నాయన్ని దారుణంగా చంపి మనల్ని అనాథలు చేసినాడు ఆ రాజీగాడు. చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ ఎదుగుతామో అని ప్రతి చోట మనని దెబ్బ కొడుతూనే ఉన్నాడు. నీకంటే నాకు ఎక్కువగా పగుంది. ఆ రాజీగాడు మన చేతిలో ఒకసారి చావు దెబ్బ తిని కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆడి మనవడు ప్రకాశం గాడు దొరికినాడు. వదలొద్దు, ఆడిని వేసేద్దాం. వారసుడు లేక ఆ రాజీగాడు అల్లాడిపోవాలి. ఈసారి ప్లాన్ నేను చెప్తాను. మీ అన్న కొడుకు బాగా కండబట్టాడండి. ఎక్కడున్నాడు కానీ పెళ్లి కూడా అయినట్టుందండి. పిల్ల లక్షణంగా ఉందండి. చిన్న బాబండి. ప్రకాష్, మన దీంట్లో వెళ్ళాలా? చూడండి. హలో బాబండి. నర్మయ్ పోయే కాలం ఎవరికి రా? ఇలాంటివి మాత్రం బాగానే పడతాయి.